హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. కరకరలాడే టేస్టీ చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ని కడిగి వాటర్ లేకుండా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే అరచెక్క నిమ్మరసం, వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి ప్లేస్లో రైస్ ఫ్లోర్నైనా వాడుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోరు, మక్కపిండి అండి, అదైతే వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, బయట ఉంచుకున్నా పర్వాలేదు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. 2 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం దూరంగా వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. లోపల కూడా మంచిగా కుక్ అయిపోతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇదైతే ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు దీన్నంతా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇలా ఫ్రై చేసుకున్నారంటే మన కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంతేనండి, మన కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడీ అండి. ఇలా ఉల్లిపాయతో నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట. నేనైతే పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలా చేస్తూనే ఉంటాను. ఇంకా చికెన్ పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇలా చేసిన తర్వాత ఇంకా ఎవరైనా తినాల్సిందే. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.